ఓ ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట మీరు ఆలకించుడి. నీ ఇంటిలో కొన్ని సమస్యలు ఉంటాయి, నీ బ్రతుకులో కొన్నిటి మీద నువ్వు ఆశలు చాలించుకునే ఉన్నాయి. అయిపోయింది, ఇక అక్కడ ఏముంది, అది ఇక జరగది. ఇక నా కళ్ళతో చూసేటట్లు లేను, ఇక నేను బాగుపడేటట్లు లేను, ఇక ఈ అప్పులు పోయేటట్లు లేవు, ఈ రోగము పోయేటట్టు లేదు అనే ఎండిపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో గనక ఉంటే, ఇదిగా నీ రోగమును చూసి ఇక ఇది ఇంతే, ఇంకా ఇది నేను చచ్చేదాకా పోదు, ఇంకా నా పరిస్థితి ఇంతే, ఇంకా నా గర్భఫలం ఇంతే, నా పరిస్థితులన్నీ ఇంకా ఇంతే అన్న ఎండిన స్థితిలో కనుక నీ కళ్ళ ముందు ఇక ఇవి జరగవు అన్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయేమో, ఈరోజు అలాంటి ఎండిన స్థితిలో కనుక నీ పరిస్థితులు ఉంటే దేవుడు ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటిది? ప్రవచనమును ఎత్తిపట్టు, వాగ్దానమును ఎత్తిపట్టు. వాగ్దానమును ఎత్తిపట్టిన ఏజికేలు వెంటనే ఆ మాట అన్న వెంటనే చర్మమును మాంసమును నరముల చేత పొదగబడ్డదా లేదా? అవి ఎప్పటి నుంచి ఎండిపోయినాయి? ఇంచుమించు కొన్ని వందల సంవత్సరముల క్రితం నుంచి ఎండిపోయిన ఎముకలు. ఏమాత్రం అవకాశం లేదు అవి బ్రతుకుతాయని. ఈరోజు నీ బ్రతుకులో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నీ ఎదుట శ్రమలు? ఎండిన లాంటి బాధలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? ఎన్ని సంవత్సరముల నుంచి నీ శ్రమలు ఉన్నాయి? ఇంకా అవి కావు, ఇక జరగదు అని అనుకుంటున్నావా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రవచనమును ఎత్తిపట్టు. ఏ సునామములైన ప్రవచనమును ఎత్తిపట్టి మాట్లాడిన వెంటనే కార్యము దేవుడు వెంటనే నా దేవుడు జరిగించును గాక. ప్రవచనమును వాగ్దానము వెంటనే మాట్లాడిన వెంటనే ఎముకలు తిరిగి జీవించినాయా లేదా? వెంటనే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుందా? తీసుకోలే. ఆయన ప్రవచనం ఎత్తి వాగ్దానం ఎత్తి మాట్లాడిన వెంటనే ఆయన కళ్ళున ఎదుటనే కార్యము జరిగించాడు దేవుడు. అంతటి విశ్వాసం నీ ఎదుట ఉండాలి. ఈరోజు నీ బలహీనత ఇంతే అని అనుకుంటున్నావా? ఆ బలహీనతను ఎండిన ఎముకను బట్టి ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఓ బలహీనతలారా, యెహోవా మాట ఆలకించుమో, యెహోవా మాట ఆలకించు.